Everyone, Atma Namaste. Today we will be having a discussion or a talk on a very important aspect of manifestation, that is Kriya. Okay. Now we all have this understanding of Manasa Vacha Karma. Karma is Kriya. Kriya is action. So the biggest challenge a person would be having in the journey of manifestation is actionable steps. What action they have to take? Or are their actions aligned with their speech and mind or thought? Right? With the desire. Are they aligned? One thing that is noticed by many people is it's not aligned. Why? You have no understanding on the repercussion of an action. You don't understand what action should be taken, which is aligned. Doing anything and everything, it is not the karma that we are talking about, the karmena or kriyamana karma. లో ఏదైతే కర్మ అనే కాన్సెప్ట్ వస్తుందో ఆ- దానికి అసలు కనెక్షనే లేదు. సో మనము క్రియామాన కర్మని కొంచెం గట్టిగా అర్థం చేసుకుంటూ వెళ్తే, క్రియామాన అంటే ఆచరణ రూపాన్ని ధారించినది. సో ఏదైతే ఆచరణలోకి వస్తుందో, ఆచరిస్తున్నామో, ఇంకో రకం చెప్పాలంటే ఆచరణ అంటే ఏంటిది? రోజు చేసేటువంటిది. మనకి రెగ్యులర్‌గా చేసేది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం దాన్ని మనం బ్రాడ్ స్పెక్ట్రమ్‌లోకి తీసుకొస్తే మన హ్యాబిట్స్. రెగ్యులర్‌గా మనం ఏ పని ఎలా చేస్తామో అది మనకి క్రియ, మన కర్మ కిందకి మనకి వస్తుందనమాట. అంటే రోజువారీగా చేసే పనులు. సో, ఇప్పుడు అందరికీ గూడా ఒక స్టాంపింగ్ క్వెషన్. రోజువారీ పనులల్లో, రోజు మనం చేసేటువంటి పనులల్లో ఎంతవరకు మనం అలైన్డ్‌గా ఉంటున్నాము? మన యొక్క మేనిఫెస్టేషన్‌కి. నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని అని మనం అనుకుంటాము. కానీ ఎవరైనా చాడీలు చెప్తుంటే వింటుంటాము. అవునే అక్కాయ్! నేను చూసాను. రైట్? జరుగుతుందా? వాట్ కాన్వర్జేషన్స్ అంటే ఏ సంభాషణని మనము ఎంటర్‌టైన్ చేస్తాము? రోజువారీ చేసే పనులలో మన ఆలోచనలు ఎలా ఉంటాయి? స్పిరిచ్యువల్ క్లాసెస్‌లో కూర్చున్నప్పుడు, స్పిరిచ్యువల్ పీపుల్‌తో మాట్లాడుతున్నప్పుడు, మనం ఉండటం ఓ రకంగా ఉంటాం అనేటువంటిది ఆ ఎనర్జీ అండ్ వైబ్ క్రియేట్ చేసేటువంటిది. బట్ నార్మల్‌గా మనము మన తెలిసిన వాళ్ళతో, మన ఫ్రెండ్స్‌తో, మన సర్కిల్‌లో ఎవరితో ఎలా ఉంటాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అది అక్కడ ఏమైనా హ్యాబిచ్యుయేషన్ కనపడుతుంది. ఓకే. నేను ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాను. సో, నా దగ్గరికొచ్చినప్పుడు, లేకపోతే మన సహచం వాళ్ళతో కలిసినప్పుడు ఓ రకంగా మాట్లాడి, మిగతా వాళ్ళతో ఓ రకంగా మాట్లాడి, ఓకే. మేనిఫెస్టేషన్ గురించి ఆలోచించినప్పుడు ఓ రకంగా మాట్లాడి, మేనిఫెస్టేషన్ కాకపోతే ఇంకో రకంగా మాట్లాడి, ఇంకో రకంగా పనులు చేస్తూ, దానికి ఎగెయిన్స్ట్‌గా చేస్తుంటే అక్కడ ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఇక్కడ నేను మాటల్ని కూడా క్రియామాన కర్మ కిందకి లాక్కొస్తున్నాను. ఇఫ్ యూ హావ్ నోటిస్డ్. ఇదొక యాక్షన్ గదా! మాట. ఓకే. నౌ మనం ఏ పని చేస్తున్నా గూడా, ఆ పని యొక్క మూలం ఏంటో మనం అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించడం అనేటువంటిది అవసరము. పని యొక్క మూలం ఏంటి? ఎందుకు ఆ పని చేస్తున్నాము? ఎప్పుడైనా ఆలోచించామా మనం? ఈ పని ఎందుకు చేస్తున్నాను? యెస్, నో మేబీ? లేదా? రైట్. సో, ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఏ పని ఎందుకు చేస్తున్నాను? అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాను? అంటే రోజువారీ దినచర్యతో అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. దినచర్య అంటే ఏంటది? పొద్దున్న లేచి టీ తాగి, కాఫీ తాగి, ఈ గ్లాసెస్‌లో కూర్చొని, దాని తర్వాత నెక్స్ట్ ఇంట్లో పనులు చూసుకొని, వంటలు చేసుకుంటూ, ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే ఆఫీస్‌లకెళ్తూ, అది ఆడవాళ్ళు ఆఫీస్‌కెళ్ళి వాళ్ళు ఆఫీస్‌కెళ్తూ, ఆఫీస్‌లో చేసే పని చేసుకుంటూ, మధ్యలో బ్రేక్ తీసుకుంటూ, బ్రేక్‌లో ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో ఎటెళ్తున్నాము, దాని తర్వాత మళ్ళీ ఇంటికొస్తూ, ఇంటికి ఏ మూడ్‌లో వస్తూ, ఆఫీస్‌కి ఏ మూడ్‌లో వెళ్తూ, ఆ! ఉద్యోగం ఏ వర్క్, ఏ మైండ్ సెట్‌తో వర్క్ చేయటము,
బాస్ని ఎలా తిట్టుకోవటం, టీమ్స్ని, పక్క టీమ్స్ని, ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవుతాము, ఇవన్నీ కూడా మనకి వెరీ వైటల్ ఎలిమెంట్స్ టు అండర్స్టాండ్ అవర్ మైండ్ సెట్. కానీ మనం ఎప్పుడైతే నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించుకొని మనం చేయటం మొదలు పెడతామో ఆ పని యొక్క అలైన్మెంట్లోకి సగమైనట్టు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఒకళ్ళు కూడా సైలెంట్గా, అంత సైలెంట్గానే ఉన్నారు. ఆలోచించుకుంటున్నాం వంశీ గారు. అయితే ఒక పర్లేదు. అంటే సడన్గా బ్లాంక్ అయిపోతే ఉన్నారా పడుతున్నారా అర్థం కాల. అంటే కొన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలా అయితే ఓకే. ఆ, ఎందుకు అడుగుతున్నానంటే ఇది మనము ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా, లేదా ఆ పని చేయాలి కాబట్టి చేస్తున్నామా, ఈ అవగాహన లేకపోవటం, ఈ అవగాహన రాహిత్యం వల్ల మన ఎనర్జీని చాలా వరకు వేస్ట్ చేస్తున్నాము ఆన్ థింగ్స్ దట్ నాట్ లెట్ థింగ్స్ మేనిఫెస్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి చాడీలు చెప్తున్నాడు, మనం వింటున్నాము. అంటే చాడీ అంటే ఇంకో వ్యక్తి గురించి నెగిటివ్గా చెప్పటం, వాళ్ళు చేసిన తప్పులు చెప్పటం. సో ఆ తప్పులు చెప్తున్నారు, వాళ్ళు చేసిన తప్పులే చెప్తున్నారు, అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళు చేసిన తప్పే చెప్పుకుంటున్నారు. ఈ తప్పు చెప్పటం వల్ల, అది వినటం వల్ల దానికి మనం ఎంతో కొంత ఎనర్జీ యాడ్ చేస్తున్నాం. అంటే చెడుకి ఎనర్జీ యాడ్ చేయటం వల్ల చెడుకి ఎనర్జీ పెరుగుతుంది. చెడుకు ఎనర్జీ పెరిగినప్పుడు పెరిగిన ఎనర్జీ ఏమవుతుంది, అది మనకే కొడుతుంది. తెలియకుండా మనం కూడా అలా తయారవుతాం. ఎందుకు? మన మాట యొక్క ఎనర్జీ మననే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సత్సంగత్వం. ఎప్పుడైతే మనం సత్సంగంలో ఉంటామో, అందరి గురించి మంచి మాట్లాడుతూ, ఎప్పుడు మంచిగానే ఉంటూ, మంచి పనే చేస్తూ, 10 మందిని ఎంపవర్ చేసేలాగా, వాళ్ళని అప్లిఫ్ట్ చేసేలాగా ఉంటామే తప్ప వేరేలాగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే అప్లిఫ్టింగ్గా బిహేవ్ చేస్తామో ఒక వ్యక్తిని, వాళ్ళని పైకి లాగుతున్నామో, మనం కూడా పైకి వెళ్తాము. ఎందుకంటే కింద ఉన్నవాడు వేరే వ్యక్తిని కిందకి లాగుతాడా, పైకి లాగుతాడా? పైకి లాగలుగుతాడు. అసలు నేను కింద ఉంటే, నేను కిందని ఒక వ్యక్తిని పైకి తొయ్యగలుగుతాను. ఎంత తోస్తాను, వాడు ఎంత వెళ్ళాలి కూడా అంతకుమించి తొలేనుగా. సో నేను ఒక వ్యక్తిని బాగు చేయాలి అంటే నేను బాగుపడాలి ఫస్ట్. బాగుపడి వాడు లాగాలి పైకి. బికాస్ మనం పైకి ఎక్కి కొద్ది పైన ఎలా ఉంటుంది మార్గం మనకు తెలుసు. ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంటుందో నాకు తెలుసు కాబట్టి నేను రమ్మంటా. ఫస్ట్ ఫ్లోర్ రాయం కాదు, సెకండ్ ఫ్లోర్కి రాయం కాదు అని చెప్పి చెప్పగలుగుతాను. బికాస్ నాకు 2 ఫ్లోర్స్ ఉన్నా కాబట్టి, నాకు అవగాహన ఉంది కాబట్టి. నేను పోలేదు, నేనైతే పోలేదురా, నువ్వైతే వెళ్ళు, నిన్ను పంపిస్తున్నాగా. మన పేరెంట్స్ అంటుంటారు కదా, నేనే చదువుకోలేదురా, నువ్వు చదువుకో. రైట్? ఇప్పుడు ఏమవుతుంది, మనకి అలైన్మెంట్ మిస్ అవుతుంది. మన అలైన్మెంట్ మిస్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక మెట్టు ఎక్కాల్సింది పోగా 2 మెట్లు దిగుతాం. దిగితే పర్లేదు, దొర్లుకుంటూ కింద పడతాం, దెబ్బలు బాగా తగులుతాయి. సో ప్రతిసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను, ఏం వస్తుందని చేస్తున్నాను, నాకెందుకు అది కావాలి, నాకెందుకు అది అలానే కావాలి, ఇది మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. అవునా కదా? లేకపోతే నా మనసు ఒక రకంగా ఉంటుంది, లోపల చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ఎట్లా చేసేయాలి, ఇది వెళ్ళి చేసేసి పొడి చేస్తాను నేను. ఆ, నా లైఫ్లో ఒక దిస్ ఇస్ లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ ఫర్ మీ, ఐ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను ఇది చేస్తా, అది చేస్తా ఇప్పుడు గట్టిగా అనుకున్నాము. వండర్ఫుల్, వెరీ గుడ్. బట్ యాక్షన్లోకి వచ్చినప్పుడు ఒక అడుగు ముందు పడట్లా. ఒక్క పని చేద్దామని ఆ పని ముందుకు వెళ్ళట్లేదు, చేయలేకపోతున్నాం. వారు చేస్తే స్టార్టింగ్ ట్రబుల్. కొంచెం స్టార్టింగ్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తారు, దాంట్లో మోటివేషన్ పోతుంది, అక్కడ ఆపేస్తారు. కొంచెం చేసుకుంటూనే పోతారు, ఆపరు. ఎప్పుడు ఆపలు తెలియదు. ఇవన్నీ క్రియలేగా. ఇవే మనకి నెక్స్ట్ కర్మకి, ఆ ప్రారంధానికి ఈ సంచితాలు అవుతుంటాయి. అనాలోచితంగా చేసినటువంటి ఏ పనైనా కూడా. ఓకే. సో ఒక పని చేసాము, చేసిన తర్వాత అది మన పాత్కి పర్పస్కి ఎలాంటిగా ఉందో చూసుకోవాలి. పాత్ ఏంటిది, పర్పస్ ఏంటిది.
పాత్, పథము, దారి, వెళ్ళేటువంటి మార్గము. పర్పస్ అంటే అసలు ఎందుకు వెళ్ళాలి? ఓకే. ఎందుకు వంశకృష్ణ క్లాస్ జాయిన్ అవ్వాలి? ఇది కూడా వెళ్ళటమేగా. ఒక క్లాస్కి వచ్చి కూర్చున్నారు, ఆన్లైన్ ఇన్ పర్సన్. ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? చక్కగా ముసుగుదని పడుకోవచ్చు, లేదా వీడియో కాఫీ తాగొచ్చు, సినిమా పాటలు చూసుకుంటూ, సుప్రభాతం వింటుకుంటూ. అవన్నీ పక్కన పెట్టేసి వంశీకృష్ణ క్లాస్కి వచ్చి ఎందుకు కూర్చోవాలి? అదే పర్పస్. కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాము? కూర్చోమన్నాడు కాబట్టి. సార్ మీరే కదా సార్ చెప్పింది పొద్దున్న 5 o'clock రమ్మని, లేకపోతే ఎందుకు కూర్చుంటాం మేము? మరీ బాగుంది. డబ్బులు కూడా తీసుకున్నారు మీరు. ఇవాళ నడిచింది నాకు అదే మనసులో. అందుకనే ఒకటి వేసా అక్కడ, హౌ ఈజ్ యువర్ ఫీవర్ అని. ఆ, అంటే ఈ గురువుగారు మాట్లాడకపోతే మనం ముసుగుతన్ని పడుకుందాం అనుకున్నాం. అందుకే మార్చాను. అరే చేంజ్. అదే కరెక్ట్ అనుకుంటున్నా మనసులో మళ్ళీ. నిన్ననే కదా విన్నాను, నిన్ననే కదా ఇంత ఆలోచించాను. చెయ్యడం చేయకపోవడం, నేను ప్రయత్నించడం ఏమిటి లేవడానికి, లేస్తున్నా అనుకున్నాను. కరెక్ట్గా నీది మెసేజ్ కనపడింది. సరే లేచేసా. అది. వండర్ఫుల్. సో, ఇప్పుడు నువ్వు చెప్పింది ఎన్విరాన్మెంట్‌లోకి కూడా వస్తుంది గదా! ఇప్పుడు మనం అవును. మాట్లాడుతున్నది మన చుట్టుపక్క పరిసరాల గురించి కూడా వస్తుంది. అంటే మనం ఎస్. ఏం మాట్లాడుతున్నాము అంటే, ఇప్పుడు లక్ష్మి గారన్నారు ఇందాక ఆలోచించుకుంటున్నాము అని. ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే, తలుపు తీస్తే మనకు కనపడేది అలాంటి వాళ్ళే అనుకో, వాళ్ళని అవాయిడ్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి మనం కుదరదు. కుదరక బలవంతంగా మాట్లాడాల్సొస్తుంది. అలాంటి కాసేపు కూడా నెగటివిటీ మనలోకొస్తుంది. ఎస్. దాన్ని తప్పించుకోవడానికి అబ్బో! భలే ప్రయత్నాలు చేస్తున్నానులే నేను. నాకు ఈ గ్రే హెయిర్ కొన్ని విషయాల్లో చాలా నన్ను ఆహ్, కాపాడిస్తుంది. ఐ యామ్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. నిజంగా చెప్తున్నా. నాకు బాలేదు ఒంట్లో అని ఏదో ఒక తొక్క మాట చెప్తా. అది బావుంటుందది. నిజంగానే. చాలా బావుంది. ఎస్. అదే కాకుండా సమ్‌టైమ్స్ వంశీ గారు ఎంత అవాయిడ్ చేయాలన్నా అవాయిడ్ చేయలేమండి కాల్స్‌ని. ఎస్. చానా ఒక్కోసారి అది ఇంట్లో వాళ్ళైనా సరే, వీళ్ళు ఫోన్ చేయకపోతే బావుండు, ఏ డిస్కషన్ లేకపోతే బావుండు, ఎంత అనిపిచ్చుద్దో తెలుసా? కానీ అంటే ఇక తప్పని పరిస్థితి అవుతా ఉంటది. ఇంట్లో వాళ్ళ రిలే సొంతోళ్ళు ఇది చేయలేము. కానీ ఆ డిస్కషన్ వినాలంటే దేవుడా ఎప్పుడు ఫోన్ పెట్టేస్తామా అనిపించుద్ది. యా. సో ఎన్ని ఫేస్ చేస్తామో తెలుసు ఇట్లాంటివి. నేను చేస్తాను, అందరు చేస్తారు. భగవంతుడే ఫేస్ చేస్తున్నాడు, తప్పదు. ఎవడు ప్రతి ఒడు ఫోన్ చేస్తాడు, మర్డర్ దేవుడు నన్ను కాపాడని చెప్పి అంటారు. రైట్. ఎస్. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం కొన్ని పరిస్థితులను అవాయిడ్ చేయలేము, ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేసేటప్పుడు మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నాము? ఏడ్చుకుంటూ బాధపడుతూ, అయ్యో నా రాతేంటి, నా కర్మ ఏంటని బాధపడుతూ చేస్తున్నామా? లేక డిటాచ్గా చేస్తున్నామా? ఓకే. ఇప్పుడు వాడికి నేనేంటి, వాడు ఏదో చెప్తాడా నేను వినాలి. ఓకే, కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వింటా. ఓకే, అవునరా కరెక్టే, నీకు అలా అనిపించింది కదా, ఓకే. నీకు అలా అనిపించిందా, ఓకే. ఓ అలా ఉందా, నీ ఒపీనియన్ నాకు ఒపీనియన్ లేదురా, నాకేం ఒపీనియన్ రావట్లేదు ఇక్కడ ప్రస్తుతానికి, వస్తే చెప్తాను. బట్ ప్రస్తుతం నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు ఇలా అనిపించిందంటే ఆ మీనింగ్ ఉంటుంది. నీ లైఫ్లో నువ్వు చూసిన దాన్ని బట్టి అది అలానే ఉంటుంది, కరెక్టే. ఇలా మాట్లాడడం మొదలు పెట్టామనుకోండి, వాడికి అర్థమైపోతుంది గేమ్. మీరు పడట్లేదు, మీరు వాళ్ళు చెప్పేటువంటి కథని, ఆ కథనాన్ని మీరు ఇంటర్నలైజ్ చేసుకోవట్లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది. రైట్. ఎప్పుడైనా కూడా అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు ఇలాంటి గేములు కొన్ని ఆడాలి మనం. అంటే గేమ్ అంటే అంతే. గేమే, పర్లేదు. అంతే. ఆయన గేమే. ఆయన సూత్రధారి, నేను పాత్రధారి, అంతే. 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 ఇప్పుడు నిజంగా మనం చాలా పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, నెగిటివ్ పీపుల్ రారు మన లైఫ్లోకి. రారు. రారు. అది కూడా తెలుస్తది. అవును. సో మన లైఫ్లో ఒక నెగిటివ్ పర్సన్ వస్తున్నాడు అని చెప్పి మనకు అనిపించింది అనుకో, అనిపించాం కదా మన లైఫ్లో నెగిటివ్ పర్సన్ వచ్చాడంటే అర్థం చేసుకో, మన వైబ్రేషన్ ఉన్నట్లు లెక్క. ఎవరిని బ్లేమ్ చేసే పనే లేదు. హ్మ్.
వాడు లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను సార్ అంటే వాడు ఎందుకున్నాడు నీ లైఫ్లో? నువ్వు చేయాల్సిన ఏ, పని ఏంటిది? కట్ చేయాలి. అమ్మ కట్ చేసి ఫీల్ అవుతాడు సార్. మరి ఫీల్ అవ్వు, మరి నువ్వు ఫీల్ అవ్వు. వాడు ఫీల్ ఆహా, అవుతాడు, వాడు నా అవును. వెనకాల పడతాడు, వాడు వచ్చేసి నా మీద పగబడతాడు. పడతాడు, మరి పడు. ఆ పగబడు లేకపోతే ఇది పడు, ఏదో ఒకటి పడాల్సిన తప్పదు, కర్మది. ఎందుకు వచ్చింది? దిస్ అ కార్మిక్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ నీ టైం లైన్ ప్రకారంగా నువ్వు ఈ ఎమోషన్ ఫేస్ చేయాలి. ఆ ఎమోషన్ ఇంట్లో వాడితో అవుతున్నా బయట వాడితో అవుతున్నా సంబంధం లేదు, బట్ ఆ ఎమోషన్ జరిగేటువంటి పరిస్థితి మన లైఫ్లోకి వస్తుంది. సో మనం ఎంత అవేర్నెస్లో ఉంటామో మనకి అంత పవర్ ఉంటుంది, పవర్ అండ్ కంట్రోల్ ఉంటుంది. సో అడగాల్సిన విషయం ఏంటి, నేను ఇప్పుడు ఎంత కంట్రోల్లో ఉన్నాను, ఈ సెకండ్కి నేను ఎంత కంట్రోల్లో ఉన్నాను? 50% కంట్రోల్, 70% కంట్రోల్, 100% కంట్రోల్లో ఉన్నాను? మనం ఎంత కంట్రోల్లో మనం ఉంటామో మనం అంత కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ని, మనమే అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటే మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఒకరు మనం మనం ఒక వ్యక్తి బిహేవ్ చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటిది? అదే మళ్ళీ ఇదే కదా ఓపెన్ ఓపెన్ స్టేట్మెంట్స్ లాగా వీఆర్ మేకింగ్ దెమ్ టు డూ లైక్ దట్. ద సూత్రం అదే కదా, వెనకాల సూత్రం, దాని సూత్రం. ఎగ్జాక్ట్లీ, అంటే మనమే అది క్రియేట్ చేస్తాం మన ఎక్స్పీరియన్స్ కోసంగా, ఎవరిని అనుకునే పనే లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను నిన్న క్లాస్‌లో నేనదే అన్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత "నువ్వు చెప్పావు వంశీ, లేపోతే నేను నీకో వాయిస్ మెసేజ్ పెట్టేదాన్ని" అని. అవును. ఈ మధ్యన నేను మా చుట్టాలని కూడా అందరిని అవాయిడ్ చేశాను. అది నాకు చాలా విచిత్రంగా ఉంది. అండ్ కొత్తలో కొంచెం ఏదో సణుక్కున్నారేమో మరి. ఐ డోంట్ నో అబౌట్ థాట్. ఇంక ఎవరు నాకు ఫోన్‌లు చేయడం మానేశారు. హ్యాపీగా ఉంది ప్రాణం. అటు ఇన్‌లాస్ వైపు నుంచి గానీ, ఇటువైపు మా చెల్లెళ్ళు గానీ, ఎవరైనా సరే అందరికీ అర్థమైపోయింది సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హియర్ అని. ఏదైనా చెప్పదలుచుకుంటే వాళ్ళు ఫోను చేసి, "అక్క ఇది" అని ఆ విషయం చెప్పేసి పెట్టేస్తున్నారు. ఎంత హాయిగా ఉందో ప్రాణానికి. మా ఆయనే ఆశ్చర్యపోతున్నారు. "అదేంటే ఎవరు ఫోను చేయట్లేదా?" అంటే, "ఏమోనండి నేను ఎవరికీ చేయట్లేదు నాకై నేను. వాళ్ళు చేస్తే మాట్లాడుతున్నాను" అనేసరికి ఈయన కూడా మళ్ళీ అడగడం మానేశారు. అంటే నాలో అంత మార్పు రావడానికి కారణం ఎక్కడుందో నేనే ఆశ్చర్యపోతున్నాను. సుమలాగా మీరే, అవాక్కయిపోతున్నాను నేను. మీ మార్పుకి మీరే కారకులు, మీ మార్పుకి మీరే బాధ్యులు. అదే. అయితే అది నా నేను ఇప్పుడు నా మేనిఫెస్టేషన్ గురించి దాని గురించి కాదు గానీ, నేను నీకు చెప్తూ ఒక స్టేట్ ఆఫ్ ఒక పీస్‌ఫుల్ అంటే రోజు ఒకేలాగుంది. ఎక్కడో విన్నాను నేను. అలైన్‌మెంట్ అంటే ఏంటంటే రోజు ఒకేలాగా గడపడంట. అది ఒక ఇది విన్నాను. అంటే ఏమి ఎక్కువ ఎక్సైట్‌మెంట్ లేకుండా, ఎక్కువ బాధ లేకుండా రోజు ఒకటేలాగా బోర్‌డమ్ లేకుండా గడపడం ఉమ్, అని ఒక స్టేట్‌మెంట్ మొన్న ఒక చోట ఎక్కడో చదివాను నేను. సో, మేబీ అదే ఇదా? ఉమ్, నాకు తెలియట్లేదు. నాకదే అందులోనే ఉన్నాను నేను. ఏంటిది ఇలా ఉన్నానేంటి విచిత్రంగా అని. ఉమ్, రైట్. సో ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి. ఏంటంటే ఒక వ్యక్తితో మాట్లాడితే మీ వైబ్రేషన్ లోవర్ అయిపోతుంది, తగ్గుతుంది. ఒక పని చేస్తే మీ వైబ్రేషన్ తగ్గుతుంది. మన అలైన్మెంట్లో ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తి మన లైఫ్లోకి రాలేడు. ఆర్ వచ్చినా కూడా మన వైబ్రేషన్ స్టే స్ట్రాంగ్గా ఉండటం వల్ల వాళ్ళు ఎందుకో కదిలించలేరు మనని. ఇప్పుడు మీరు చూస్తుంటే కొంతమందిని వాడితో ఆట ఆడుకుందాం అనిపిస్తుంది, కొంతమంది సరే వీటితో ఎందుకు అనిపిస్తుంది. వాడు చూడడానికి ఒకేలా ఉంటాడు, అవునా? హ్మ్. అవును. అవును. ఎందుకు? కొంతమందినసలేం మాట్లాడబుద్దేయదసలు. అంటే వాడిని కెలకబుద్దేయదు. అసలు ఆ వ్యక్తిని టచ్ చేయబుద్ధి కాదు. అంటే వాడు ఏదో భయపెట్టేటువంటి గూండా కాదు, రౌడీ కాదు, మామూలుగానే ఉంటాడు. బట్ ఎందుకో వాడి వైపు వెళ్ళబుద్ధి కాదు. కొంతమంది చూస్తే గెలబుద్ధి అవుతుంది, గెలకుండా ఉండబుద్ధి కాదు. ఎందుకు? ఎవరిని చూస్తే ఒక వ్యక్తి గెలబుద్ధి అయిందంటే వాడు గిల్లించుకోవడానికి రెడీగా ఉన్నాడు. వాడు ఎదురు చూస్తున్నాడు ఎవరైనా గిల్లుతాడే ఇవాళ అని చెప్పేసి. అందుకే కొంతమందిని ఒట్టిగా అసలు ఎప్పుడు అనని మాట కూడా కొంతమంది చూసి అంటాం మనం. ఏంటి నేనేంటి ఈ మాట అని తర్వాత అనుకుంటాం. ఒక ఒకసారి చెప్పు. ఒకసారి చెప్పు. కొంతమందిని చూస్తే ఊరికనే కూడా మన బేసిక్ ఒక వ్యక్తిని సరదాగా కూడా ఒక మాట అనం, మన ఫ్రెండ్స్ అనము. అలాంటి ఇంకో వ్యక్తిని ఏదో మాట అనేస్తాము. అన్నకి ఏంటి ఆలోచించి ఏంటికి నేను ఎందుకు ఈ మాట అన్నా అనిపిస్తుంది మనకి. అంటే ఇది మన వల్ల కాదు, అది వాళ్ళది, వాళ్ళ లైఫ్లో అది వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. నాతో ఎవ్వడో మంచిగా అందరూ నాకు గిల్లిపోయేవాడే అని వాడు అనుకుంటున్నాడు కాబట్టి వాడిని చూస్తే గిల్లబుద్ధి అవుతుంది మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం.
ఓకే. కొంతమందిని చూస్తే ఎందుకో ఏదో ఒక మాట అనాలనిపిస్తూనే ఉంటుంది. చెడు కాదు. ఉట్టి మనకి అడ్వైస్ కూడా ఇవ్వాలనిపిస్తుంటుంది మనకి. ఆ! అవును. వాడికి చూస్తే ఒట్టప్పుడు ఎవరికి చెప్పం. మన ఇంట్లో వాళ్ళకి చెప్పం. వాడు చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకు? వాడి మైండ్‌లో ఏమనుకుంటాడు? వాడి మేనిఫెస్టేషన్ ఏంటది? అందరూ నాకు నీతులు చెప్పేవాళ్ళే. ఇంకేమనుకుంటాడు? వాడి దృష్టిలో ఎలా ఉంటాడంటే పాటించేవాడు నాకు నీతులు చెప్తాడనేటువంటి బిలీఫ్ వాడికి బాగా ఉందనుకోండి. మనం కూడా పాటించే నీతి వాడికి చెప్తాం. అవును ఇది మనం చేయము. వాడికి ఎందుకు చెప్పాం? మాయ. ఇప్పుడు ఇలాంటి దాన్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది అంటున్నావు. అంటే మన తాలూకా పాజిటివిటీని, మన తాలూకా ఆహ్, ఆహ్, మనసా వాచా కర్మణ మనం అనుకునే పనిని బట్టి, మాటను బట్టి ఇలాంటి వైబ్రేషన్స్ కూడా మనలో తక్కువ కలగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు. కరెక్ట్. ఓకే. కరెక్ట్. అవును. ఎందుకంటే హ్మ్. ఓకే. మనం హ్మ్. ఎప్పుడైతే అవేర్‌నెస్‌లో ఉంటామో, ఇలాంటి వాళ్ళు రారు మన సర్కిల్‌లోకి. ఒకవేళ వచ్చినా కూడా, మనకి చెప్పాలనే ప్రేరేపణ వచ్చినా కూడా ఎందుకులే అని చెప్పి మనం ఆగిపోతాం. ఒకసారి మనం అనిపిస్తుంటుందా? కింద పడతాడు ఎవడో లేపుదాం అనిపిస్తుంది. పోనీలే ఎవరికి లేపుతాడని ఆగిపోతాం. రైట్? యాహ్! ఆ! అంటే అంటే అలా అని కాదులే. కొన్ని కొన్ని విషయాలు అదేదో అక్కడ పోన్లే వాళ్ళేదో కొట్టుకుంటున్నారు. కొట్టుకోనీలే మనం ఎందుకు మధ్యలోకి దూరడం. అందులో ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఆ! ఆ! సో, అది భార్యాభర్త ఇదివరకు కొట్టుకుంటుంటారు. లేకపోతే తల్లి బిడ్డని తిడుతుంటే మనం ఎళ్ళేసేసి అవును. "ఎందుకు తిడుతున్నారు మీరు? పిల్లలంటే మీకు హ్మ్. తెలుసు పిల్లలు దేవుళ్ళు." ఇవేం చెప్పకుండా, సరే ఆ పిల్లేం చేసిందో, తల్లేమైందో కానీ అని వదిలేస్తాం ఒక్కోసారి. యాహ్! యాహ్! అంటే క్రియామాన కర్మ. అంటే అక్కడ చేసేటువంటి క్రియని మీరు కంట్రోల్‌లో పెట్టుకున్నట్టు లెక్క. అంటే అక్కడేదో జరుగుతుంది కాబట్టి ప్రతీది ఎళ్ళేసి నేనేదో పెద్దరాయుడిలాగా తీర్పిస్తా అని చెప్పేసి అంటూ అది మనకి లేదు. సో, అది లేదంటే అర్థం ఏంటది? మనం ఒక పరిపక్వత చెంది ఒక మెట్టెక్కినట్టు లెక్క. నేనొక మెట్టు ఎక్కాను అనేటువంటి ఆలోచన మనకెప్పుడొస్తుంది? మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడొస్తుంది. స్థిరంగా ఎలా ఉంటాము? అన్ని పనులు జేసి, ఇక చెయ్యనంటూ లేదు, చూడనంటూ లేదు. అన్ని దరిద్రాలు జూసేసాను. అన్ని మనుషులను జూసేసాను. ఇంక ఇది చూడడం ఇంకేముంటుంది చూసేది? ఇంతకు మించి ఇంకేముంటుంది? ఇదేగా అన్న స్థితికి ఎప్పుడైతే వస్తాడో అది వైరాగ్యము. అండ్ క్రియామాన కర్మ మనకి యాక్షన్‌గా చూపించండి. స్థిరత్వాన్ని చూపిస్తుంది. ఆ క్రియ చేస్తేనే నేను అనుకున్నది అవుతుంది అనేటువంటి భావన నుంచి ఆ క్రియ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ భావనలో ఉంటే చాలు. క్రియ ఆటోమేటిక్‌గా అవుతుంది. నేను చెయ్యాలా? నేను చేస్తే గాని అవ్వదు. మన ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటదంటే, "నువ్వు చేయకపోతే ఎందుకవుతుందిరా? నీ కడుపుకి నువ్వు తినాలి. నువ్వు మందేసుకుంటే నీ జబ్బు తగ్గుతుంది." ఫస్ట్ లెవెల్ అలా ఉంటుంది. పై లెవెల్ ఏంటంటే, జబ్బొచ్చింది. తగ్గేది తగ్గుతుంది. మందేసుకోబుద్దయితే యేసుకుంటా, లేకపోతే లేదు. వేసుకుంటేనే తగ్గుతుంది. వేసుకోకపోతే తగ్గదు. అది లేదు. ఓకే. ఈ పని చేస్తేనే అవుతుంది. నేను చేస్తేనే అవుతుంది. నేను చేయకపోయినా అవ్వదా? నిన్నో మొన్నో చెప్పాను గదా! శైలజ గారింటికి. పొంగల్ ఇంకా పూరి. నేను తింటేనే అవుతుందా? నేను కొనుక్కొనే తినాలా? నాకు ఆకలేసింది, తినాలనిపించింది. బుద్ధి కూడా పుట్టింది. తినాలనేటువంటి కోరిక పుట్టింది. నాకు ఆ రోజు అదే ఆహారంగా వచ్చింది. అది ఈరోజేంటి బుధవారం అయినట్టుంది. ఆ! నిన్న చెప్పావు నాకు. అదే నిన్న చెప్పావు మాకు క్లాస్‌లో. నిన్న బుధవారం క్లాస్‌లో నాడు అయింది. చెప్పానంటే మొన్న జరిగింది గదా! ఆ! బుధవారం నాడు జరిగింది. ఆ! బుధవారం నాడు పెసలు తినాలి. పెసరపప్పుతో ఆవిడ తెచ్చినటువంటి కిచిడి తిన్నా పొంగల్. హ్మ్. అంటే తెలియకుండానే నాకు జరగాల్సింది జరిగింది. దానికి నేను చేశానా? నేనేమైనా చేశానా? ఒక మాటైతే అన్నాను. మీరు టిఫిన్ ఏం చేయకపోతే మీరు చేయకండి. నేనెళ్ళి ఒక్కళ్ళలో తినాలనుకుంటున్నాను అని చెప్పి ఒక మాట అన్నా. ఓకే. నేను మానిప్యులేటివ్‌గా నేనంటే వాళ్ళు ఎట్లైనా తెప్పిస్తారులే అని చెప్పి అనుకోని తెప్పించొచ్చు కూడా. అయితే ఏంటి? వాళ్ళెటో పెట్టాలనుకున్నారు. పెట్టారు. వాళ్ళు రమ్మన్న బ్రేక్‌ఫాస్ట్‌కే రమ్మన్నారు. రైట్? సో, బ్రేక్‌ఫాస్ట్ రమ్మనంటే డెఫినిట్‌గా మైండ్‌లో ప్రిపరేషన్ ఉంటది కదా! వాళ్ళు ఏదో పెడతారని చెప్పేసి. సో, నేను మెంటల్ ప్రిపరేషన్ ఏంటంటే నాకు ఆ థాట్ వచ్చింది. ఒకవేళ మీరు రెడీ చేసి ఉండకపోతే నేను తింటా. అది క్రియామన కర్మలో ఒక మాట. వచస్‌లో రూపంలో వచ్చినది.
క్రియామాన కర్మలో ఒకటేంటంటే థింకింగ్ కూడా, యాక్టివ్ థింకింగ్ కూడా ఒక క్రియే. యాదృష్టంగా వచ్చినటువంటి థాట్ అయితే ఉంటుందో థాట్ ఎనర్జీ ఫీల్డ్ అని లాస్ట్ క్లాస్ చదువుకున్నాం. అది మనం రేపు మాట్లాడుకుందాం. సో ఈ థాట్ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆలోచన వల్ల, న్యాచురల్ వచ్చిన ఆలోచన వల్ల ఒక ఫీల్డ్ జనరేట్ అవుతుంది. మనం కొంచెం ఆలోచిస్తాం, రెండు జరుగుతాయి. నోటీస్ చేశారా? మనం ఎలాగ ఆలోచిస్తున్నామో ఏదో ఒక ఆలోచన మన బుర్రలో పడుతుంది. రెండు డిఫరెంట్. నోటీస్ చేశారా? అంటే మనం ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా కూడా అది కాకుండా ఇంకోటి ఏదో బుర్రలోకి సడన్ గా వస్తుంది, అదంటావా? అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, సడన్గా ఒక ఆలోచన వస్తుంది. ఆ, ఓకే ఓకే, మనం అదే కూర్చొని, ఫ్లాష్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నేం చేశారంటే మీరు కూర్చొని ఆలోచన చెప్పాలి కదా. అవును అవును. ఉమ్, సో ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ యూఎస్ ట్రిప్ ఎలా అయింది, ఆ యూఎస్ ట్రిప్ కోసం వెళ్ళారంటే గుర్తు తెచ్చుకొని చెప్తారు. సో గుర్తు తెచ్చుకొని ఆలోచించుకొని చెప్తారు, అవును. రైట్? ఉమ్, అంటే ఏంటది? మీరు థింకింగ్ ఈజ్ అన్ యాక్షన్ హియర్, ఓకే. బట్ థాట్ న్యాచురలీ ప్రొజెక్టెడ్ ఇన్ యర్ మైండ్ ఆర్ గట్ ఇవాల్వ్డ్ ఇన్ యర్ మైండ్ ఆర్ గట్ ఒరిజినేటెడ్ ఇన్ యర్ మైండ్. అంటే మీ మనసులోనే ఈ కోరిక పుట్టింది, మీరు ఆలోచించకుండానే ఆలోచన వచ్చింది ఉమ్, ఆటోమేటిక్గా. ఉమ్, అది మనసు కిందకి వస్తుంది, అది మనసు మంది. అది ఓకే ఎందుకు ఓకే. వస్తుంది, మనసు ఎందుకు అలా వస్తుంది? ప్రారంధం కానీ, కర్మ కానీ, వాసనలు కానీ, ఐశ్వర్వర్గాల వల్ల కానీ ఫస్ట్ థాట్ పుడుతుంది. ఉమ్, థాట్ పుట్టిన వెంటనే మన ఎమోషన్స్ ఎలాగా సారీ, ఆ థాట్ పుట్టిన వెంటనే మన మనసులో ఎటువంటి సంవేదనలు జరుగుతాయి, ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి, ఇదంతా ఉమ్, దాంట్లో ఉంటుంది. ఈ ఎమోషన్ థాట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటాము, అది మనకి వచస్, ప్రాసెసింగ్, ఓకే. నరేషన్. ఆ స్టోరీ ఏం చెప్పుకుంటాము? ఒక ఆలోచన వచ్చింది, ఇవాళ 5 అయింది, వంశీకృష్ణ ఇప్పటిదాకా మెసేజ్ పెట్టలేదు, క్లాస్ ఉందా లేదా, ఉమ్, ఉంటుందా లేదా, ప్రాసెసింగ్. ఫస్ట్ థాట్ ఎందుకు వచ్చింది? 5 అయింది, ఇంకా లింక్ రాలేదు, ఇంకా ఆత్మవస్థ అనేటువంటి మెసేజ్ పెట్టలేదు వంశీ. ఉమ్, అది జరిగినటువంటి సిచ్యువేషన్. పెట్టలేదంటే ఏంటి, క్లాస్ ఉందా, నిన్న వంశీ బాగాలేదన్నాడు, ఇంకా బాగానే ఉందా, ఇంకా సెట్ కాలేదా, ఉందా లేదా క్లాసు, ఇది వచ్చేస్. దాని ఉమ్. తర్వాత మీరేంటి, సరే నిన్న వంశీకి ఒంట్లో బాగాలేదు కదా, మెసేజ్ పెడదాము, అది క్రియ. అవును. ఉమ్, సో మనస వాచ కర్మ, మీరు మనసులో ఒక ఆలోచన పుట్టింది, దాన్ని మీరు క్రియ రూపంలో చేశారు. వెంటనే ఏమైంది, మీ లోపల ఇంకో థాట్ కూడా వచ్చింది, ఇలా పడుకుని ఇలానే ఉంటాను, లేదులే అని చెప్పి అనుకొని లేద్దాం అనుకున్న వెంటనే మెసేజ్ వచ్చింది, ఉమ్, ఓకే నేను వస్తున్నాను. యాక్చువల్గా ఇవాళ బీబీబీ మీటింగ్ ఉంది, 7 కల్లా బయలుదేరాలి, సరే అని చెప్పి ముందు స్నానం చేసి కూర్చున్నా, అందుకే లేట్ అయింది. ఓకే. బొట్టు కూడా పెట్టుకోవాలా. అవును, అదే ఏంటి వెరైటీగా ఉన్నావు అనుకున్నా, సరేలే. ఏమో అది స్వెటర్ లాగా వచ్చిన ఇదేమో, అది స్వెటర్ లాగా ఏమో వేసుకున్నావేమో నిన్న, కొంచెం ఉమ్, అనీజీగా ఉన్నావు కదా అప్పుడు, అందుకని. ఉమ్, సరే. సో ఏంటంటే మన ఆలోచించేటువంటి విధానము, ఆలోచన కలిగించేటువంటి ఆలోచన యొక్క పరిధి, ఇదంతా కూడా మనము యాక్టివ్గా కాన్షియస్గా చేసుకుంటూ వెళ్ళేది అయితే ఉంటుందో అది క్రియామాన కర్మ. సో మనసా వాచా కర్మ అనేటువంటిది కూడా క్రియ రూపంలోకి ధారణ చేయాలి, అప్పుడే కంట్రోల్ ఉంటుంది. లేకపోతే ఆటో పైలట్ వెళ్ళిపోయింది అనుకోండి, మీ కంట్రోల్ లేకపోతే ఏదో ఒకటి బుద్ధి కర్మానుసారం అని చెప్పి అంటాం కదా, దాని ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటుంది. బుద్ధి దగ్గర బొరక బుద్ధి జవహక రుచి అని చెప్పంటారు కదా. ఉమ్, సో మన రుచిని కంట్రోల్ చేసుకోకపోతే నాకు దాని మీద క్రేవింగ్ ఉంటూనే ఉంటుంది, ఆగదు. ఆలోచన కూడా అంతే, మాటలు కూడా అంతే. అంటే కంట్రోల్ చేసుకుంటూ సప్రెషన్ అవుతుంది కదా అని చెప్పంటారు. కంట్రోల్ చేసుకుంటాం సప్రెషన్, ఇది చాలా పెద్ద విషయం, చాలా మందికి ఉన్న ప్రాబ్లం కూడా అది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నేనే కంట్రోల్ చేసుకోవాలా, వాడు నాకు గిల్లాడుగా అని చెప్పంటారు. వాడు మనకి గిల్లుతుంటే అర్థం చేసుకోవాలి, వాడిని గిల్లించుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇంకా చెప్పాలి అంటే వాడు నన్ను గిల్లుతాడు అనేటువంటి నమ్మకం మనలో బలంగా నిలబడి ఉండటము, ఆ బలంగా ఉన్నటువంటి ఆలోచననే మేనిఫెస్ట్ అవుతుంది. మనం బాగా ఆర్గ్యూ చేయొచ్చు, నేను అసలు అనుకోలేదు అని, నేను అనుకోకుండానే అయిందని చెప్పి అంటాము. నువ్వు అనుకోలేకుండానే అయింది పక్కా అని చెప్పేసి అని అంటే ఫస్ట్ గిలితే వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషన్ మీద మనకి ఎటువంటి ఎఫినిటీ ఉంది, ఎలాంటి బిలీఫ్ సిస్టమ్స్ క్యారీ అవుతుందో చూడాలి. నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరండి, నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు రెస్పెక్ట్, ఎందుకు ఇవ్వరు? యా
ఇది చాలా మంది దగ్గర ఉన్నది. చాలా మంది. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటావు బేసిక్గా. నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకునేటువంటి పనులు ఆలోచన నువ్వు చేస్తున్నావా? నీ మాటలు అలా మాట్లాడుతున్నావా? నీతో నువ్వు ఎట్లీస్ట్ వేరే వాళ్ళతో పక్కన పడేద్దాం, బయట వాళ్ళకి అందరికీ మన పద్ధతిలాగా ఉంటాం అందరం కూడా, రైట్? బట్ మనం బయటికి ఎంత మంచి ఆహార్యాన్ని మెయింటైన్ చేస్తున్నా కూడా లోపల మనం ఎలా ఉంటాం మనకు తెలుసుగా. మన ఆలోచనలు ఎలాంటివి ఉంటున్నాయి. ఇంట్రోస్పెక్షన్ బేసిక్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం కూర్చోవాలి, మనతో మనం కూర్చుంటే సరిగ్గా సరిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనతో మనం కూర్చోడానికి మనకి ఇష్టం ఉండదు. అందుకే లోన్లీనెస్ చాలా మంది కష్టం. ఇది చాలా డార్క్ విషయం అది. అవును. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అందుకని వాళ్ళు బయట తిరగడమో, ఎక్కడికో పారిపోవడమో చేస్తూ ఉంటారు. ఇది నేను అర్థం చేసుకున్నా. ఏదో ఒక చోటకెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు అంటే నిజం చెప్పాలంటే నువ్వు ఒక భయంకరమైనటువంటి ఒక పదార్థాన్ని కాబట్టి నీతో నువ్వు ఉండాలనుకోవు. నువ్వు ప్రేమపూరితమైనటువంటి పదార్థం అయితే నీతోనే నువ్వు ఉంటా హాయిగా. నువ్వు చేసే ప్రతి పని నీకు ఇష్టమే. నీ టీ పెట్టుకుంటావు, నీ కాఫీ పెట్టుకుని, నీ వంట నువ్వు చేసుకుని, నీ తిండి నువ్వు తింటావు, వస్తే మాట్లాడతావు ఎవరైనా, లేకపోతే లేదు. వేరే వాడు ఏం చేస్తున్నాడా, వాడు నా గురించి ఆలోచిస్తున్నాడా, వాడికి ఏం పనిలో ఉన్నాడు వాడు, ఈ వేళలో నీవు అని పాడుకుంటూ ఉండకుండా, ఓకే నేనంటే నాకు చాలానే ఇష్టం అనుకుంటూ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు సిద్ధి పొందిన వ్యక్తి అనమాట. మనం అలా ఉంటున్నావా? ఎంతసేపు ఈ వేళలో నీవు అని పాడుకుంటున్నావా? ఏ పాట మనం పాడేది, రైట్? ఇది చాలా బాగా మనకి అవగాహనకు రావాలి. ఎంతసేపు వీడేం చేస్తున్నాడు, వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నా గురించి వీడు అనుకుంటున్నాడు, నాకు ఎక్కిళ్ళు వచ్చాయి, కొరబోయింది అంటే వీడే నా గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత ఎంతమంది మన గురించి ఆలోచిస్తారు చెప్పండి? మన అంత ఇంపార్టెంట్ వ్యక్తి వాళ్ళ జీవితంలో మన బతుకులకి. ఒక వ్యక్తి మన మీద ఈర్ష్యా ద్వేషాలు వ్యక్తం చేస్తున్నాడు అనేటువంటి అవగాహన మనకు వచ్చింది అంటేనే అర్థం చేసుకోవాలి మనలోనే ఆ విత్తనం ఉంది. ఆ విత్తనం తగ్గ తీగ వాళ్ళలోకి ఉంది కాబట్టి అది మనకి వెళ్తూ ఉంటుంది. కట్ చేసుకోండి. వాడి గురించి ఆలోచించడు, మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించు. నిజం చెప్పాలంటే మనం వాడి గురించి వాడు నా గురించి ఆలోచిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వల్లనే వాడు మన గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే మనలో మనమే తీసుకున్న ఎగ్జాంపుల్. మీరు అందరి గురించి ఆలోచిస్తుంటారా పొద్దున్న సాయంకాలం దాకా? మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు? ఎవడైతే మీ గురించి ఆలోచిస్తాడో మీరు అనుకుంటున్నారో వాడి గురించే మీరు ఆలోచిస్తారు. అలాగే వాళ్ళు కూడా. సో మీకు ఒక వ్యక్తి మీద ఆలోచన పోయింది అంటే, ఓహో నేనే సృష్టించాను వాడి మీదకి, వాడు నా గురించి ఆలోచిస్తాడనేటువంటి ఆలోచన నేనే పుట్టించాను. లేచా నాకు తెలుసు. తెలిస్తే ఆ తెలిసింది పక్కన పడేసి చాలా తెలుసు నాకు. నాకు మటర్ చేయడం తెలుసు. అలా కూర్చొని మటర్ చేస్తూ కూర్చుంటానా? లేదుగా. అవునా కదా? సూపర్. నాకు చాలా తగలబెట్టడం తెలుసు. కన్ఫ్యూజ్ పెట్టుకొని తగలబెడుతుంటాను నేను వెళ్ళి. ఎక్కడో సో నాకు చాలా చిన్న గిల్టీ ఉండేది. అయ్యో! నేను ఎవరితోటి మాట్లాడట్లేదు, వాళ్ళు ఏమనుకుంటారో అనే చిన్నది ఉండేది. అది పోయింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు కూడా నా గురించి తలుచుకోవట్లేదు కాబట్టే నాకసలు వాళ్ళ గురించి ఆలోచన రావట్లేదనమాట. ఎగ్జాక్ట్లీ ఆ ప్రేరేపణ ఉండదు. హమ్మయ్య! అర్థమైంది. డన్. సో ఒక వ్యక్తి మన గురించి కానీ వంశీ గారు, ఇక్కడ ఉమ్, ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అసలు మనం ఆలోచించము, మనం ఎవరికి ఫోన్లు చేయము, మనం ఎవరితో కానీ మనల్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే, అబ్బాయి వీళ్ళకి అసలు ఫీలింగ్స్ ఉండవు, వీళ్ళ ఒక పెద్ద బండరాయి, వీళ్ళకి ఎవరితో అవసరాలు ఉండవు, అవును, నాకు నీది అవసరం లేదయ్యా. ఇట్లా ఇట్లాగే క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్. ఎగ్జాంపుల్ నేనే, ఎవరు అక్కర్లా. అదే. ఎగ్జాంపుల్ నేనే. ఈవెన్ మా హస్బెండ్ కూడా అంటారు అదే మాట. అవును కరెక్ట్, నిజంగా అది ఫ్యాక్టేగా. ఉండాలా చెప్పండి? తిన్నావా అని మీ పట్టించుకోరు, ఒక ఫోన్ చేయవు, అసలు ఏమీ పట్టించుకోవు. నువ్వేం మనిషివే అని అడుగుతారు నన్ను. అవును, నన్ను అంటారు. మా అమ్మాయి అంటుంది, అరే పైనే ఉంటా, ఎక్కడో కాదు. మా అమ్మ పైనే ఉంటేనే అడగను అమ్మ ఎట్టున్నామని చెప్పేసి. ఎందుకు? వాళ్ళు బాగుందని తెలుసు కదా, ఎందుకు అడగాలి? మా అమ్మ బాగానే ఉందని నాకు తెలుసు, ఎందుకు అడగాలి? బాగాలేదని తెలిస్తే చెప్తారు, మా అమ్మకు బాగాలేదు అంటారు. అప్పుడు నిజం చెప్పాలంటే మీకు గుర్తుంటే మా అమ్మకు ఫిట్ వచ్చిన రోజు నాకన్నా ముందు మీకు తెలిసింది. ఎస్. మీ అందరు ఆ! హీలింగ్ చేస్తూ అవును. కూర్చున్నారు, నాకు తెలియదు కూడా తెలియదు మా విషయం. నాకు తెలిసిన మా అమ్మ సెట్ కూడా అయిపోయింది. ఇంకేం అవునవును. కావాలి నాకు,
రైట్. ఇప్పుడు నాకు తెలిసి అయ్యో అని చెప్పి నాకు కంగారు పట్టడం అవసరం అది. మా అమ్మ బాగుండాలి. బా నాకు తెలిసిలో మా అమ్మ బాగుపడిపోయింది అంతే. సో ఇది అలైన్మెంట్లో ఉంటామంటే. నేను ఏ పుణ్యం చేసుకున్నా, మా అమ్మ ఏం పుణ్యం చేసుకుందో తెలియదు కానీ ఆవిడకి ఒక లైఫ్ డిఫైనింగ్ ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం అనుభవించేలో సొల్యూషన్ కూడా వచ్చేసింది. అది కూడా కన్న కొడుకు వల్ల కాదు, కన్న కొడుకుతో చెప్పిన సబ్జెక్ట్ వల్ల 10 మందికి వెళ్ళి వాళ్ళందరూ కృతజ్ఞతా భావం వ్యక్తం చేసుకుంటూ చేశారు. ఇంకేం కావాలి చెప్పండి నా జన్మకి. నేను చేయాలి అనే ఆలోచన నాకు లేదు, నేను చేయలేదని జరగలేదు అనేటువంటి కూడా కాదు. నాకు తెలిసే లోపే ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ వచ్చేసింది, సెట్ కూడా అయిపోయింది నాకు తెలిసే లోపే. ఇలా ఉంటుంది ఇఫ్ ఆర్ అలైన్డ్. మీరు ఏది ప్రతిదీ మీరు నేను చేస్తే కానీ అవ్వదు అనేటువంటిది ఆలోచన పెట్టే అవసరమే లేదు. ప్రతిదీ మీరే చేయాలి. ఎందుకు చేయాలి మీరు? నేను చేస్తే కానీ అవ్వదు, నేను పక్కా చేయాల్సింది అనేటువంటి ఆలోచన వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడో డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటున్నాము. మనకి లోపల ఎక్కడో అది ఉంది, ఆ కోరిక దట్ నేను ఇంపార్టెంట్, నేను చేస్తే కానీ అవ్వదు. మన ఈగో మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ బేసిక్గా. మన ఈగో ఏముంటుంది, మనం చేయాల్సిందే, మనం చేయకపోతే ఎవరు చేస్తాడు, ఎవరి మీద ఎందుకు చేస్తాడు, మనకు మనం చేసుకోవాల్సిందే కరెక్టే అనే టోన్ వేరేగా ఉంటుంది. అవును నా పని నేను చేసుకుంటాను, నా బాగోగులు నేను చూసుకుంటాను, నువ్వు నా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఏంది? నేను అడిగానా? అడగడం పక్కన పెట్టదు. అసలు ఎందుకు నా తిండి నేను తింటా, నా బదులు మీరు తింటే నాకు కడుపు నిండుతుందా? లేదుగా. నా పని ఏం చేసుకోవాలి, నా బాగోగులు నేను చూసుకోవాలి. నేను చూసుకోవాలి అంటే నా కష్టం నాకు ఉంది, నా నా ఇష్టాలు నాకు ఉన్నాయి. రైట్. సో ప్రతి ఒక్కళ్ళు నా వచ్చేసేసి ఏ, నా నా బాగోగులు అందరూ చూసుకోవాలి లేకపోతే పట్టదంటే, అవును ఎందుకు పట్టాలి? నీ కొడుక్కి కూతురికి తల్లికి తండ్రికి నువ్వు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నువ్వు పట్టలేదు కాబట్టి నీకు వేరే వాళ్ళు పట్టాలని కోరుకుంది. నీ గురించి సరిగ్గా నీ కేర్ నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు ఆలోచన రాదు. నీకు ఆ కోరిక పుట్టినప్పుడు అడగాలి. చేస్తే బాగుంటుంది కదా సార్, కొద్దిగైనా కూడా మన కోసం ఎవరైనా చేస్తే బాగుంటుంది. చేస్తే అది బోనస్, మనం చేసుకున్న పుణ్యకర్మల ఎఫెక్ట్ అది. చేశారంటే ఎవరైనా చేయట్లేదు అంటే ఏంటి, ఓకే నా బ్యాంక్లో లేదు, వడ్డీ వస్తే బాగుంటుంది సార్, కానీ అసలు పెట్టాము మనం వడ్డీ రావడానికి లేదు. దాన్ని బాధపడితే ఏమవుతుంది, నాకు అసలే లేదు, వడ్డీ ఏడి నుంచి వస్తుంది, కరెక్ట్. ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకో. అండ్ ఇంకోటి, యూనివర్స్ ఎలా వర్క్ చేసి ఫస్ట్ గివ్ బిఫోర్ యూ టేక్. బిఫోర్ యూ ఆస్క్ టు టేక్ ఫస్ట్ గివ్. మన గివింగ్ దగ్గర అందరికీ అన్ని జబ్బులు వస్తాయి, ఎవరికి ఎవరికి ఏది ఇవ్వబోద్ది కాదు. ఎందుకు ఇవ్వాలండి, వాడు ఏం ఇచ్చాడని? అండ్ నువ్వు ఏది ఇస్తావో నీకు అదే రివర్స్లో వస్తుంది. మన లైఫ్ అదే చూపిస్తుందిగా. నా లైఫ్ అందరిని తిట్టిపోతున్నానంటే నిజంగా ఒక వ్యక్తిని అందరిని తిట్టుకుంటాం మనం తెలియకుండా. తిట్టుకోకపోయినా కూడా వాడి గురించి అంతే, ఇది చాలు. సో అంత అసహ్యత భావం, సహించేటువంటి గుణం లేకపోవటం మనకు ఉందంత వరకు మనకు అన్నీ అలానే ఉంటాయి. సహించాలి. టాలరెన్స్. అసహించుకుంటాం అని చెప్పి అంటారు. అసహించుకోవటం అంటే ఏంటి? సహ్యత లేదు, సహించుకునేటువంటి గుణం లేదు, యాక్సెప్టెన్స్ లేదు. వాడు ఎలాగుంటే నీకెందుకు, నాకెందుకు, వాడు ఎలాగున్నాడో వాడికి అది కరెక్ట్, వాడు అందుకే అలా ఉన్నాడు. వాడికి అది కరెక్ట్, నీకు కరెక్ట్ కాకపోవచ్చు, నాకు కరెక్ట్ కాకపోవచ్చు, వాడికి అది కరెక్ట్ కాబట్టి వాడు అలా ఉన్నాడు. అలా అనుకుని నువ్వు వదిలేసినంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఏది కరెక్ట్ వాడు అలానే ఉంటున్నాడు, నాకేది కరెక్ట్ నేను అలా ఉంటున్నాను, నాకేది కరెక్ట్ నేను అలా ఉంటున్నాను లేదా నేను అడగాలి. నేను చూసుకోవాలి. అవును నాకు కరెక్ట్ కాకుండా నేను ఉంటున్నాను చాలు, ఇంకేం కావాలి నాకు, ఇంకేం వాలిడేషన్ కావాలి, ఇంకెవరు చెప్పాలి నాకేమన్నా. చాలా రిలీవింగ్గా ఉంటుంది తెలుసా, ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెడతారో చాలా రిలీఫ్ వస్తుంది మీకు. మీరు ఏం పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. 555 చిరుమందహాసంతో ఎవరి జీవితం వాడిది, నా జీవితం నాది అనుకుంటూ ఒక విషయం జరిగిందా, ఓకే భగవత్ ప్రసాదం, ఒక విషయం జరగదా, భగవత్ ప్రసాదం, నమస్కారం. ఒక వ్యక్తి వచ్చిన తిట్టిపోయాడా, ఓకే ఏదో చేసుంటా, వాడికి ఏదో అనిపించుంటుంది, వాడు అన్నాడు పోయాడు అంతే. నన్ను ఎందుకు అనాలంటే అన్నాడు. ఎందుకు అనాలి సార్? అన్నాడు.
అంటే ఆడికి ఏమొస్తుంది సార్? వాడు అన్నాడు. వాడి కంటికి నేను ఎలా కనపడుతున్నాను? వాడు అన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నా? మీరు మార్చలేరు ఏ రీజన్ అయినా కూడా. వాడి దృష్టిలో నేను మారాలి. ఎందుకు? వాడు నన్ను ఏ మాట అనకూడదు. ఎందుకు? వాడు అంట వల్ల ఏం జరిగింది? వాడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎదవ్వే అని చెప్పి అన్నాడు. అవును, వాడి దృష్టిలో నేను ఎదవలా కనపడ్డాను. మారాలని అవసరం నాకేముంది? నీ కంట్లో ఎదవలా ఉంటే నాకు బాగుంది ప్రశాంతంగా. ఎదవ దగ్గరికి ఎవరు రారుగా. నువ్వు నా దగ్గర రాకు. టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉండాలి మనం. నా దగ్గరికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా తయారవుతాం, నా దగ్గర నువ్వు రాకు, నేను దగ్గరికి వెళ్ళను. భయం కొద్దో బాధ కొద్దో కాదు. యు ఆర్ సో హ్యాపీ అండ్ కంటెంటెడ్ విత్ యువర్ సెల్ఫ్. ఎంత తృప్తితో, ఎంత సంతోషంగా, ఎంత పరిపూర్ణంగా మనం ఉంటున్నామంటే వేరేవాడు ఆలోచన రానే రాదు మనకి. ఎప్పుడైతే మనలో ఆ లోపం, ఆ లోపాభావంతో మనం ఉంటామో అప్పుడే మనకి వేరే వాళ్ళు కావాలనిపిస్తుంటుంది. ఇది ఫ్యాక్ట్. మన లైఫ్లో చాలా రోజులు జరిగింది. నిజంగా నువ్వు సూపర్ హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళని ఆలోచిస్తావా? ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తావా? ఈ హ్యాపీనెస్ వేరే వాళ్ళు కూడా వస్తే బాగుండండి, నా పిల్లలకి వస్తే బాగుండు ఎప్పుడు అంటావు? నువ్వు ఫుల్గా ఫీల్ అయ్యి అయిపోయిన తర్వాత అంటావు ఆ మాట. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నీకు గుర్తుంటా వేరే వాళ్ళు? అంటే ఒక ప్రాసెస్ ఏదో అంటే ఇప్పుడు ఏదో మనం ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు గానీ నువ్వు చెప్పావు కదా! ఇప్పుడు అంటే ఏదో ఒక చిన్న చిన్న విషయాలే అనుకో. నాకు నచ్చిన కూర నేను వండుకొని ఇష్టంగా తింటున్నప్పుడు, ఇంకొకళ్ళు కూడా ఈ కూర తినాలి అని అనిపించదప్పుడు. సపోజ్ కాకరకాయ వేపుడు గురించే మాట్లాడతాను. అది మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను చేసుకొని నేను ఒక్కతినే తింటున్నప్పుడు అసలు నిజంగానే నాకు ఆ థాట్ రాదు. రాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ తినరుగా. ఇది నాదే కూర. వాళ్ళిద్దరు తినరు కదా కూడా కూడా కాదు. వాళ్ళకి నచ్చింది చేసుకున్నా కూడా వాళ్ళకి నచ్చిందే మీరు చేశారు, చాలా బాగా వచ్చింది. అవునవును. వాళ్ళకన్నా మీరు అయినా నోట్లో కూడా చేసుకుంటా ఆహా ఎంత బాగుంది ఇది అని చెప్పి అనుకున్నప్పుడు ఎంత బాగుంది హ్మ్. అనుకుంటారా? ఆహా ఇది నా కొడుకు తింటే బాగుంది అనుకుంటారా? అవును. వాడికి నచ్చిందా లేదా ఇవన్నీ ఆలోచించను. నాకు నేనే అబ్బా! ఇవాళ కుదిరింది కదా! వండుకున్నా. అది ఆ సింపుల్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అనుకుంటారేమో ఆ! వాడు తిన్నాడో లేదో డబ్బాలో పెట్టిచ్చాను కదా! అని. లేతే ఇంటికొచ్చాక అడుగుతాను బావుంది కదరా! ఎలా వచ్చింది, నచ్చిందా, ఆ! రైట్, ఆ! ఆహా అనిపిస్తుంది. ఇది వాడిని వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు, వాడు నచ్చినట్టుగా వచ్చింది రుచి. ఇది అనుకుంటాం. మీరు కరెక్ట్ నోటీస్ చేస్తే మీరు అనుభవించేసిన తర్వాత జరిగేటువంటి కాన్వర్సేషన్, అనుభవించకుండా జరగదు ఇది. అవును. ఎందుకంటే అది యూ స్వార్థం డోంట్ నో అవుతుంది. దట్ ఎక్స్‌పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. మీ ఎక్స్పీరియన్స్ మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అయిన తర్వాత మీరు వేరే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో మీకు ఒక న్యాయం వేరే వాళ్ళకి న్యాయం కాదు. సృష్టి అంతే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఒక సూది తీసుకొని పచ్చని పొడుచుకున్నారు మీకు ఏంది వేరే వాళ్ళు పొడుస్తాం అప్పుడు, అవునా? రైట్. ఫస్ట్ రైట్. మన నొప్పి రైట్. మనం పడ్డ తర్వాత అప్పుడు వేరే వాళ్ళని పొడుస్తాం, అవునా? సో అవును. మన అనుభవంలోకి వచ్చేటం ఏదైతే ఉంటుందో మన అనుభవత అనుభవం జరిగేటువంటి ఆ పరిధి, అనుభవిస్తున్నటువంటి పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో ఉన్నంత వరకు కూడా మనం వేరే వాళ్ళ గురించి ఆలోచన రాదు. అది సృష్టి. చాలా ప్రశాంతంగా ఉంటుంది వంశీ గారు అది. కరెక్ట్. మనం ఒకళ్ళతో మాట్లాడకుండా మన జీవితం మనం మనదంటూ మన లైఫ్ ఎంజాయ్ చేస్తే అందరూ నన్ను కూడా తిట్టుకుంటారు కానీ పక్కన వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడమని. ఏముంది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలు ఇవన్నీ అవసరమా అనిపించుద్ది. కరెక్ట్. అసలు హాయిగా ఉంటది తెలుసా? ఏదో మన ప్రపంచంలో మనం బతికామా, వండుకున్నామా, తిన్నామా, మన లైఫ్ మనం ఉన్నామా. అంతే. ఎప్పుడైతే మనం ఇది చేయడం మొదలు పెడతామో, మన కోసం మనం బ్రతకడం మొదలు పెడతామో, మన పిల్లల గురించి కూడా బ్రతకాల్సిన అవసరం లేదు. వాళ్ళ మన వాళ్ళు మన దేహాన్ని నుంచి బయటికి వచ్చారు కాబట్టి వాళ్ళదే. మిమ్మల్ని అడిగితే చేయండి, అడగకపోతే మానేయండి. నీ మంచిగా చెప్తున్నా కదా బేటా అని చెప్పంటే, నీ మంచిగా నువ్వు చెప్పినా మా నాన్న చెప్తారే అలా కాదురా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఏంది అర్థం చేసుకునేది? నేను 33 ఏళ్ళు వచ్చాయి, నీకు 33 వచ్చినప్పుడు నేను పుట్టేసా ఆల్రెడీ, రైట్. నేను పుట్టి నా నా చెల్లి కూడా పుట్టింది మా నాన్న 33 వచ్చేటప్పటికి.
సో అప్పుడు నీకు ప్రతి ఒక్క మీ నాన్న చెప్తున్నాడా ప్రతి విషయం కూడా ఇట్లా చేయరు అట్లా చేయరు అని చెప్పేసి? నువ్వు నడిచింది కదా, లైఫ్ నడిచిందిగా. నీకు ప్రతి సెకండ్కి మీ నాన్న ఫోన్ చేసి అరే ఏం చేస్తున్నారా, అలా కాదురా అలా కాదురా ఇది అలా కాదురా ఇది అంటే యాంగ్జైటీలో మా నాన్న ఉంటారు, ముందుకు ఒక పని చేయలేరు ఆయన. యాక్చువల్ గా చెప్పాలంటే వంశీ గారు, ఇప్పుడు సగం జనరేషన్ అని కాదు, ఈ ఫోన్లు ఈ సోషల్ మీడియాలో సగం జీవితాలను నాశనం చేస్తాయి. ఇది కూడా అనుకోకూడదండి. దీనివల్ల బాగుపడుతున్నారు, చెడిపోతుంది. చెడిపోయేవాడికి ఏదో ఒక కారణం కావాలి. బాగుపడుతున్నారు అంటే అందులో ఒక 10% 20% బాగుపడుతున్నారేమో, కానీ అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇందులో కూడా ఒక పాజిటివ్ తీసుకుందాం. ఇదివరకు ఫ్యామిలీనే తీసుకుందాం. ఏదన్నా గొడవ అయింది, ఉమ్, ఆ గొడవ అయితే ఆ పర్సన్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పడం వేరు, ఉమ్, లేదా ఇంకో పర్సన్ కి తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు చెప్పడం వేరు. అవును ఓకే, ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ఇక్కడ జరగడం అసలు సెకండ్స్ లో అక్కడికి వెళ్ళిపోద్ది మ్యాటర్. అవును అది జరిగేదేమో సూదంతా, అక్కడికి వెళ్ళేదేమో గొడ్డలంతా. పలుగంత. అవును ఆ? అవును అది అయ్యే రచ్చదానికంటే కూడా ముందు పెంచే రచ్చలు ఎక్కువైపోతాయి పక్క నుంచి. కరెక్ట్. అది చూడండి, అది ఎందుకు అవుతుంది? సోషల్ మీడియా వల్ల కావట్లేదు, చెప్పేవాడు బుద్ధి పట్టు అవుతుంది. ఆ బుద్ధికి సోషల్ మీడియా ఒక ఆద్యం పోసినట్టే తప్ప అగ్గి ఉందిగా. ఆహా, నేను అంటుంది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది తొందరగా అయ్యేసరికి. మీరు చూడండి, మీరు మళ్ళీ ఎక్స్టర్నల్ వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇప్పుడు ఒక విషయం జరిగిందండి, జరిగింది నాకు ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి చెప్పడం వల్లేగా. అదే చెప్తున్నా. ఆ చెప్పే వ్యక్తి బుద్ధిలో ఉంది కాబట్టి జరిగింది. సోషల్ మీడియా లేకపోయినా వాడు చెప్పేవాడే. ఉమ్, అప్పుడు ఏం చేసి రచ్చబండలో ఇంటి పక్కన కూర్చొని వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఉమ్, సో నేను చెప్పేది ఏంటి, సోషల్ మీడియా, నేను సోషల్ మీడియా ఫ్యాన్ కాదు, బట్ మేము ఏంటంటే అవుట్పుట్ డైరెక్టెడ్గా ఉండకూడదు, ఇన్పుట్ డైరెక్టెడ్గా ఉండాలంటున్నాను. ఇప్పుడు ఒక విషయం దగ్గర జరిగింది, స్కూల్ అయింది, పలుగంత చెప్తున్నాడు అంటే చెప్పేవాడు బుద్ధి పట్టి ఉంటుంది కదా, చెప్పేవాడి ఆలోచన బట్టి ఉంటుంది అది. సో చెప్పేవాడిలో ఉన్నటువంటి ఆలోచన మారట్లేదు, అది మారడానికి సోషల్ మీడియా ఏం చేస్తుంది? అది మారకపోవడానికి సోషల్ మీడియా ఏం చేస్తుంది? వాడు అంటే నేను మారకపోవాలి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు నేను చెప్పి. ఆ వే ఎట్లా అంటున్నానంటే, అట్లా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది వంశీ గారు. ఓకే, నాకు అది మనం ఎవరితో చెప్పుకోలేము, మనం ఎవరితోనూ చేయలేము. సో వెంటనే ఫోన్ ఉంది కాబట్టి మేము మీకు చేయగలుగుతున్నాం. అవును అంటే ఏదో హెల్త్ ఇష్యూ అనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అవును ఫోన్ ఉంది, వంశీ గారు ఉన్నారు, దీనికి సొల్యూషన్ దొరుకుద్ది అని టకటక ఇప్పుడు తేజు ఎక్కడో ఉంది మీకు మెసేజ్ చేయగలుగుతుంది ఎవరమైనా సరే. అవును లేదు అంటే మేము వచ్చి మీ దాకా కలిసి మిమ్మల్ని చెప్పేదాకా అసలు ఆ ఇష్యూ అనేది మీకు తెలియదుగా. అవును. నేను ఇంకా అంటుంది చెప్పాలి అంటే, ఉమ్, నేను లేకపోతే ఉమ్, మీ ప్రాబ్లం సొల్యూషన్ మీరే వెతుకునేవాళ్ళు. వెతుక్కుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? పూర్వకాలంలో కష్టాలు లేవా, గొడవ లేవా, ఉన్- ఉన్నాయి. యుద్ధాలే జరిగేవి. ఏ క్షణం ఎవడో అవును, దండాచరితో తెలిసేది కాదు. అవును. ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవుగా, మాటలు తప్ప ఇంకేం లేవు. అప్పట్లో ఉమ్, గొంతులు కోసేయడాలే. ఉమ్, రైట్, అప్పటికైనా కష్టమైన పరిస్థితి మనం ఇప్పుడు ఉన్నామా? లేదు. బట్ స్టిల్ ఇప్పుడు మనకి మెంటల్ పీస్ లేదు. ఎందుకు? సామర్థ్యం లేదు. సామర్థ్యం ఎందుకు లేదు? సెల్ఫ్ బిల్డింగ్ లేదు. ఉమ్. అవుట్వర్డ్ ఎంతసేపు బయటే, బహిష్ప్రజ్ఞ ఉంది, డిపెండబుల్ అంతఃప్రజ్ఞ లేదు మనకి. డిపెండబుల్ కూడా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు డిపెండెన్స్ చేసుకుంటే ఎవడున్నాడు? ఊర్లో నలుగురేదా కదా ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, ఎవరికి ఏం తెలుసు. సో అదేంటి ఇప్పుడు స్థితప్రజ్ఞత మనం బిల్డ్ చేసుకోవాలి. స్థితప్రజ్ఞత అంటే ఏంటి? నేను స్థితిగా ఉండాలి, ఒక స్థితిలో ఉండాలి, ఒక మంచి స్థితిలోనే ఉండాలి. స్థితప్రజ్ఞత ఎప్పుడైతే పొందుతానో అప్పుడే నాకు కావాల్సిన లైఫ్ జరుగుతూ ఉంటుంది. స్థితప్రజ్ఞత ఎలా పొందుతాను? నేను ఎప్పుడైతే నా మైండ్లోకి నేను ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తానో, దట్ ఇది లైఫ్ ఇలా ఉంటుంది, నాకు ఇలా కావాలని అనుకుంటాను, అప్పుడే జరుగుతుంది. నా చాయిస్ స్థితప్రజ్ఞత అనేటువంటి, అది న్యాచురల్గా రాదు. కామి కాక మోక్షగామి కాలేదు అంటారు సరే. కామి కావటం అంటే ఇదే, కామంతో కళ్ళుగార్చుకోవడం కాదు. ఉండాలి చాయిస్. కామం అంటే చాయిస్ కూడా. ఐఎమ్ చూసింగ్ టు గెట్ మోక్షం. నేను చూస్ చేసుకుంటాను మోక్షం కావాలంటే. మోక్షం కావాలనేటువంటి కోరిక నాకు పుట్టింది అంటే, మోక్షం కావాలి అన్న కోరిక నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి? అది కూడా చేయాలిగా.
కోరుకుంటే సరిపోతుందా? సార్ నాకు మంచి కోరికలు ఉన్నాయి సార్, నేను మంచివాడిని అయిపోతానా, నేను మంచివాడిని అయిపోతాను, ఎందుకు అవుతావు? కోరుకుంటే సరిపోతుందా? నువ్వు ఆచరణకు ఏం పెడుతున్నావు? నువ్వు అది కదా, వాట్ యు యాక్ట్ ఈస్ వాట్ యు ఆర్, నాట్ వాట్ యు సే. అందరు నీతులు చెప్పుకుంటే వెళ్తాం, మనం అందరు చూస్తూనే ఉన్నాం, ఎన్ని నీతులు చెప్పుకునేవాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? ఒక్క నీతి పాటించాడు వాడు, నీతులన్నీ పక్కాడికే. రైట్, మనం పాటించిన నీతులు వస్తాయి, మనం వచ్చా అన్నీ అవ్వవు అట్లాగా, చెప్తుంటాం అంతే మన దాకా వస్తే. సో మనం ఎలా నీతులు ఉండాలి? దాకా ఎందుకు వంశీ గారు, ప్రాబ్లమ్స్ కూడా మనకు అన్ని చెప్తారు. ఇవన్నీ మనం ఏదన్నా రివర్స్, ఇవన్నీ కామన్ అండి, కొన్నిటిని మనం ఇచ్చేయాలి. అంతేలేండి, మీ దాకా వస్తే తెలుసుద్ది, పడేవాళ్ళం మేం కదా, ఆ, ఎవరికి తెలుసుద్ది. ఆ, అలాంటప్పుడు నాకు చెప్పకండి అని చెప్పి అనాలి ఒక మాట. నెక్స్ట్ టైం మళ్ళీ మన దగ్గర రారు, పోతే వేరే అంటే మన లైఫ్లో అవసరం లేదు. అదే అన్న, ఇదే నా క్వశ్చన్, దగ్గరికి ఇదే ఎందుకు, ఆన్సర్ వచ్చింది. సింపుల్ పాయింట్ అండి, మీరు హీలర్స్ కాబట్టి మీరు మీ దగ్గరకు వచ్చిన మీకు సొల్యూషన్ కావాలా, మీ కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చారు, ఒక మాట ఫస్ట్ అడగండి. కష్టం చెప్పుకోవడానికి వచ్చారు అనుకోండి, వినే ఓపిక ఉంది, మీకు ఎంటర్టైన్మెంట్ లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు చాలా బోర్ కొడుతుంది, సరే రా నిన్నేం తింటా నన్ను తిను అని చెప్పేసి కూర్చోండి, మొత్తం చెప్పి అంత తినేసేసి ఓకే అండి శుభం హుయాత్ అని చెప్పనుకో పంపించేసేయండి. లేదా సొల్యూషన్ కావాలి, మీ సోది నాకు వద్దు అని చెప్పి తినేసి వెళ్ళిపో. సో ఇది మీరు బిల్డ్ చేసుకోవాలి, మీరు వాళ్ళు నేర్పించాలి, వాళ్ళని అడగాలి మీరు ఫస్ట్. అయితే వాళ్ళకి అర్థమవుతుంది, అవును ఇక్కడ ఎందుకు వచ్చాను, నా కష్టానికి సొల్యూషన్ కావాలా, జస్ట్ నా కష్టాన్ని ఎవరైనా వింటే చాలా, నా కష్టాన్ని విని సొల్యూషన్ కూడా కావాలా. మీకు ఆ ఓపిక లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వచ్చి మీ యొక్క ఎమోషన్ ఆమె డంప్ చేసి వెళ్తాను అని చెప్పేసి వచ్చాను అనుకోండి, బాస్ ఇవాళ నాకు ఆ మైండ్లో నేను లేను, నేను తీసుకోలేను, నేను పని పని అడ్వైస్ ఇస్తాను, నేను నచ్చ తర్వాత నేను వినే పొజిషన్ లేను, మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం, ఈ లోపు కావాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళు, డైరెక్ట్ చేసేసేయండి, డిఫ్లెక్ట్ చేసేసేయండి. నీ మీద కోపం రావచ్చు, ఇంత చేసి లాస్ట్ మీరు అడ్వైస్ ఇస్తే ఎటు కోపం వస్తుంది వాళ్ళకి, కోపం వచ్చేది ఉంది, మన అనేవాడు నచ్చకపోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది అంటే అది ఎట్లయినా అవుతుంది, ఇది చేసిన వాళ్ళు చేయకుండా అవుతుంది. సో అవాయిడ్ ది 2.5-3 hours సేవ్ చేసుకోండి మీ లైఫ్లో. అండ్ ఇంకోటి, అలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తుంటే మనలోనే చాలా డేటా ఉంది, ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి. ఎందుకు నా లైఫ్లో ప్రతి ఒక్కడు చేరడానికి వస్తున్నాడు, రైట్? అందరు నా దగ్గరికి వచ్చేసి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, సొల్యూషన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకు అలాంటి వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటాను, ఫస్ట్ అది అడగండి. నా చుట్టుపక్కల వీళ్ళే ఎందుకున్నారు, నా చుట్టుపక్కల ఎవరున్నారు, ఎందుకు వాళ్ళే ఉన్నారు? నీకేం సార్ మీ అని సింగిల్ అట్రాక్ట్ కాదు వంశీ గారు, అట్రాక్ట్ చేస్తున్నామంటే అని మనం ఓకే, మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా నేను ఒప్పుకుంటా. కానీ అసలు అది ఒకవేళ అట్లా చేస్తే, అసలు వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటేనే ముందు మనకి ఇరిటేషన్ వచ్చేస్తుందిగా. అక్కడే ఉండాలి. యా, ఇరిటేషన్ వస్తుందంటే మనలో ఇరిటేషన్ ఉంది కాబట్టి బయటకు వచ్చింది కదా, మన లేని ఎట్లా నుంచి వస్తుంది? ఆహా, కాదు, ఇవన్నీ వినాలి, అబ్బా దేవుడా ఇప్పుడు ఈ సమస్యలన్నీ వినాలా, ఎందుకురా బాబు మాకు ఈ గోల అన్నట్టు ఉంటుంది కదా ఫీలింగ్. కరెక్ట్, ఉంటుంది కదా, అంటే ఆల్రెడీ మీలో ఆ భావన ఉంది కాబట్టి అది జరిగినట్టున్నా. సి, ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఇదాకా వస్తాను, మనం మాట్లాడబుద్ధి కావట్లేదు అంటే వాడు మనకు తెలుసు వాడు ఏంటో, వాడు ఏం మాట మాట్లాడి మనకు తెలుసు కాబట్టి మనకి తెలుసు, తెలుసు కాబట్టి మనం రకం ఫీల్ అవుతాము. కానీ ప్రతిసారి అదే ఉంటుంది ఎందుకు అనుకోవాలి? ఫస్ట్ పాయింట్, ఫోన్ మొదలు పెట్టింటే అర్థమైపోయింది వాడు వాడి జోన్లో వాడు వచ్చేసాడు అని అర్థమైంది. అప్పుడు కట్ చేయాలి. వాడు ఫీల్ అవుతాడే మనం ఆలోచిస్తాము, ఎందుకు ఆలోచించాలి? వాడు ఫీల్ అవుతాడని ఆలోచించాడు, తర్వాత మాట్లాడకూడదు, తర్వాత మాట్లాడతాం మనం, ఎందుకు? రైట్, వినే ఉద్దేశం లేదు, వినే మూడ్ మనకి లేదు, మనం కట్ చేసేయాలి. కట్ చేసా లేదు, ఎందుకు కట్ చేయట్లేదు? వాడేం ఫీల్ అవుతాడులే, లేకపోతే ఎప్పుడు ఫీల్ కాకపోతే మనం 10 మంది చెప్తాడేమో, రైట్? సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్. బేసిక్ ఏంటంటే ఒక వ్యక్తిని చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది, ఫీలింగ్ మనలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా బయటకు వచ్చింది, అది ఆ వ్యక్తి ద్వారా బయటపడింది, అది మనలో లేదు కాదు, ఉంది కాబట్టి బయటపడింది, లేకుండా ఎలా బయటపడుతుంది? నాలో జాండీస్ లేదండి, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఎందుకు వస్తే జాండీస్ ఉందని? ఓకే. టెస్ట్ చేయటం వల్ల బయటపడింది అంటావా? లోపల ఉంది కాబట్టి బయటపడింది అంటావా? టెస్ట్ చేసిన డాక్టర్ని తిడతాం మనం, అరే నీ ఒంట్లో ఉందిరా ప్రాబ్లము, ఉందని తప్పుడు చెప్పాను రిపోర్ట్ అంతే. ఇచ్చావు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ, నిజంగా లేకపోతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అనుకోవచ్చు, ఉన్నది చూపించాడు కదా అది. ఉమ్. ఉమ్.
ఓకే. సో ఏంటంటే మన క్రియామాన కర్మకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఏ యాక్ట్ మనం చేస్తున్నామో అసలు ఎందుకు చేస్తున్నాం అది ఆలోచన చేస్తున్నా కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నాను ఎందుకు అలా చేస్తున్నాను నియంత్రణ చేయాలి కదా ఎక్కడ నియంత్రణ చేస్తున్నాను నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది ఇది నాకు అవగాహనలో ఉండాలి ఆ అవేర్నెస్ లేకపోతే ఆ మాట రాదు ఆ పని చేయలేము అగైన్ ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ ఆల్ అబౌట్ అవేర్నెస్ హౌ మచ్ అవేర్ యు ఆర్ వెన్ యూఆర్ అవేర్ యు నో యూ హ్యావ్ కంట్రోల్ యూ హ్యావ్ పవర్ వెన్ యూ ఆర్ నాట్ అవేర్ యూ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ యూ ఆర్ నాట్ ఇన్ పవర్ సో అవేర్నెస్లో ఉన్నానా అవగాహనలో ఉన్నాను ఏం జరుగుతుంది నాకు ఎరుకలో ఉన్నానా ఏం జరుగుతుంది నేను ఎరుకలో ఉన్నాను అంటేనే నాకు చాలా పవర్ ఉన్నట్టు అప్పుడు నేను కంట్రోల్ చేయగలుగుతాను ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నేను అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను నేను చేయాల్సిందేనా ఇక్కడ ఎటు చేశాను ఇంకా చేయాలా ఇక్కడ బుద్ధి కర్మానుసారం అని చెప్పి అంటాము ఆ కర్మ అంటే కర్మలో మనకి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేయటం నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఐదర్ కర్మ పండుతుంది లేదా మొదలవుతుంది ఓకే ఈ ఎగ్జాంపుల్ కొద్దిగా వినడానికి బాగోదు కానీ ఎందుకు బాగోదు బాగానే ఉంటుంది మనకు బిడ్డ పుట్టాలి ఓకే మన పిల్లలు పుట్టాలి ఎందుకు పిల్లలు పుడితే వాళ్ళ మీద మన లైఫ్ ఎనర్జీ ఒక పర్పస్ ఒక డైరెక్షన్ మీనింగ్ అంతా ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టాలి పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు మన వృద్ధాప్యంలో మన బాగోగులు చూసుకోవాలి దాని తర్వాత చనిపోతే నా కర్మకాండాలు చేయాలి దానికి పిల్లలు పుట్టాలి ఎంత బాగుంది కానీ నాకు సెక్స్ అంటే సహ్యం పుడతారా పిల్లలు ఇంతకుమించి కావాల్సింది ఇది మీకు ఇచ్చేసా యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ డిటాచ్గా ఉంటేనే ఆ కార్యం అవుతుంది అంతా జరిగే జరుగుతుంది డిటాచ్గా ఉన్నాం అనుకోండి డిలే చేస్తూ పోతాము నా సహ్యతతో నా సహింపుతో నాకు ఇష్టాలతో సంబంధం లేకుండా ఒక పని అవ్వాలి అనేలాగా మనం ఉన్నాం అనుకోండి చాలా లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది నాకు ఇష్టంగానే నాకు నచ్చినట్టుగానే నాకు కరెక్ట్గానే ఉండాలనే కోరిక ఏదైతే ఉంటుందో అది మనం డిలే చేస్తూ వెళ్తుంది దీనికి మించి నేను ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేము మీరు అర్థం చేసుకోండి డిటాచ్డ్గా ఉండాలి ఏంటి ఏ పని చేసినా ప్రెషర్తో చేయండి చేస్తూ వచ్చే ప్రెషర్తో చేయండి ఏదైనా కావచ్చు వంట కావచ్చు తినడం కావచ్చు ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కావచ్చు ఒక వ్యక్తితో మాట్లాడడం కావచ్చు డూ విత్ ప్యాషన్ ఎప్పుడైతే మీరు ప్యాషన్తో చేస్తారో ఆ పని చాలా బాగా చేయగలుగుతారు ప్యాషన్ లేకపోతే ఏడ్చినట్టే ఉంటుంది సరిగ్గా ఉడకని కాకరకాయలాగా ఉంటుంది ఒట్టిగా కాకరకాయ తింటాం కష్టం అది సరిగ్గా ఉడకలేదు ఉప్పు సరిగ్గా పడలేదు ఓ పక్కన గాలి ఓ పక్కన మాడి ఇంకో పక్కన ఉడకకుండా అట్లా ఉంటుంది ఓకే సో ఏ క్రియ చేస్తున్నా కూడా ఒక మంచి ప్యాషనేట్గా దాని మీద మంచి ఇష్టంతో చాలా ప్రేమతో మీరు చేయడం మొదలు పెట్టారనుకోండి నాకు ఇష్టంగా చేస్తున్న ఏ పనైనా కూడా ఇష్టంలోనే మీకు అది నాకు ఇష్టంగా చేస్తున్నటువంటి భావనలోనే మీకు ఒక రకమైనటువంటి ఆ, పరిపూర్ణత వస్తుంది ఒక రకం కంటెంట్మెంట్ తృప్తి వస్తుంది ఆ పని చేయడంలోనే పని యొక్క చేస్తే వచ్చేటువంటి ఆ ఫలితం మీద ఉండదు ఫలాపేక్ష అంటాం కదా అది ఉండదు పాత్రతా భావంతో నేను సరిగ్గా చేశాను నేను తృప్తిగా చేశాను పని చేశాను సేపు తృప్తిగా ఫుల్గా ఇన్వాల్వ్ చేశాను చాలు అంతే నాకు ఇంక ఎక్స్ట్రా అవసరం లేదు దీనివల్ల ఏంటి దీంతో వచ్చేది ఏంటి నెక్స్ట్ కరెక్టా కాదా ఇది చేస్తుంది మంచిగా కదా ఏం ఉండవు 100% తృప్తితో చేశాను ఒక పని ఏ పని చేసినా అది రైట్ ఎస్ నో మేబీ అర్థమైందా ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పటిదాకా ఏం చెప్పాను అర్థమైందా క్రియావానం కర్మ గురించి ఒక క్లారిటీ వచ్చిందా డిటాచ్మెంట్.
ఏం చేస్తున్నా ఇష్టంగా చేయండి, డిటాచ్డ్గా ఉండండి. Yes. ఇష్టంగా చేయండి కానీ డిటాచ్డ్గా ఉండండి. అప్పుడే కర్మేణ మనసా వాచా కర్మణ మనం చేసిన పనిలో ఆ పరిపక్వత వస్తుంది, ఆ భావన ఉంటుంది. అది ఇవాళ మీకు నేను పర్సనల్గా అటాక్ చేసి అనిపిస్తే అనుకోని పర్లేదు, ఏం కాదు. దాన్ని మీరు మంచిగా వాడుకోండి. ఆల్ ది పీపుల్ వాచింగ్ దిస్ అట్లా వీడియో. ఏమీ కాదు వంశీ గారు. ఎట్లా అంటే పర్సనల్ అటాక్ కాదు ఇది. మేము అడుగుతున్నాము, మా జీవితంలో జరుగుతున్నది చెప్తున్నాము, దానికి అన్వయించుకుంటున్నాం అంతే. అది పైగా నువ్వు ఇంకా ఇంకా ఇది లిమిటెడ్గా మనుషులు అవుతున్నారు అంటే ఇంత తక్కువ మందికి మాత్రమే ఇంతసేపు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి వినాలి అనేది ఒకటి జరుగుతుంది. లైవ్లో మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్ వినే వాళ్ళకి ఏదైనా అనుమానం మొత్తం అంతా వింటే కానీ వాళ్ళకు కూడా అనుమానాలు తీరవు. చాలా మందికి తీరిపోతాయి అనుమానాలు ఈ రికార్డింగ్ వినే వాళ్ళకి కూడా. ఎందుకంటే మాకు అలాంటివి వస్తున్నాయి కాబట్టి డౌట్లు. ఎనీహౌ ఇదంతా వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ అంతే. ఏంటంటే ఇంకా ఇంకా ఆ రోజు రోజుకి డిటాచ్మెంట్సే ఎక్కువ అవుతున్నాయి మాకు. అంటే ఒక క్లారిటీ. యా అదే కదా, అవి నేర్చుకోవడానికి ఇవన్నీ వెళ్ళాల్సిందే. అండ్ మీరు నేర్చుకుంటున్నారు, అప్లై చేస్తున్నారు, మీ రిజల్ట్ చూస్తున్నారు, అంతే. ఇంకేం నా క్రియ నేను చేశాను, నేను ఎంజాయ్ చేస్తున్నా. క్లాస్ చెప్పడం చాలా ఇష్టం చెప్పా. దీనివల్ల మీరు మారుతారా మారరా, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా బాగా ఫీల్ అవుతున్నారు, అటెండ్ కాకపోతే నా సబ్జెక్ట్ నచ్చక అటెండ్ కావట్లేదా, సో చెప్తూనే ఉంటాను చెప్పి అనుకుంటున్నారా, ఇవన్నీ నా మైండ్లో లేవు. నాకు ఉండేది, నా క్లాస్కి ఒక వ్యక్తి అటెండ్ కాకపోతే ఐ యూస్ టు ఫీల్ సో బ్యాడ్, చాలా బాగా చేసేది. అంటే బాగా చెప్పట్లేదు కాబట్టి జాయిన్ కాలేదేమో, నేను చెప్పే సోద ఎలా ఉందేమో అందుకే రావట్లేమో అనుకునేవాడిని. అయిండొచ్చు కాక, మేబీ అప్పుడు సోద చెప్తుంటున్నాను. బట్ ఇప్పుడు నాకు అదంతా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాను. కానీ తీసుకునేవాడి ప్రాప్తం బట్టి వాళ్ళకు ఉంటుంది. సో ఇది తెలిసిన తర్వాత ఎంత ఫ్రీ అంటే ఫ్రీగా ఉంది. అలా అందరూ ఉండాలి. నువ్వు చేసిన హాయిగా చేసుకో, తీసుకునేవాడు ఇష్టం. వాడు నవ్వుతూ తీసుకుంటాడు, ఏడుస్తూ తీసుకుంటాడు, వాడు ఇష్టం. అది తీసుకోవట్లేదు ఇంకా మంచిది. బట్ యా ఏంటంటే ఒకళ్ళ కోసం మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకు అవ్వాలి? నచ్చిన పని. నా ఉల్లిపాయలు, నా బంగాళదుంపలు, నా వంకాయలు ఉన్నాయి. నేను చక్కగా వండుకుంటా, 3 కలుపుకున్నా. ఒక వంకాయ, 2 వంకాయలు, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ వేసుకుని కూర చేసుకుంటా. నేను తింటా. సరిగ్గా ఉప్పు కారం పోపు వేసుకుంటా, పచ్చిమిరపకాయ కొత్తిమీర పైన వేసుకుంటా, కరివేపాకు వేసుకొని, బుద్ధి పుడితే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటా. నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటా, నేను తింటా. రైట్? ఇంకేం కావాలి? ఇంకెవరితో ఏం మాట్లాడుకోవాలి నేను? వద్దు అంతే. అలా అసలు ఆ లైఫ్ డిఫరెంట్ వంశీ గారు. అయినో మీ అందరికీ ఆ లైఫ్ వస్తుంది, ఆ లైఫ్ ఆల్రెడీ ఉంది మీకు కూడా, కానీ మీరు అది చూడట్లేదు. నేను వీడికి వండి పెట్టాలి, వీడిని అది తెచ్చి పెట్టాడు అయినా వండి పెట్టాలా, నేను వాడిని తిడుతూనే ఉంటాడు అయినా వీడికి పెట్టాలా, ఎందుకు అదేం చేయాల్సి లేదులే వస్తుంది? కానీ అందులో మీరు చూసారు కదా ఇండివిజువల్ హౌస్. నేను అసలు ఎవరితో మాట్లాడు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అవును, అది మీ యొక్క అస్సలు అదృష్టం. మన అంటే నెగిటివ్ గా చూసి ఏడుస్తూ కూర్చుంటే అలానే ఉంటుంది. పోనీ నాకు అదృష్టం, దేవుడు నాకు ఇలా ఇచ్చాడు, నా వంట జీవితం నేను అంతే. అందరూ అదే బతకాల్సిందే అంటున్నా, కదా, నాకు సన్యాసులు అందరం కూడా. హ్యాపీగా ఉంటది. ఇంట్లో పవన్ గాని ఎవరు లేకపోతే ఒక్కదాన్నే ఉంటా, పనమ్మాయి వచ్చి వెళ్ళిపోద్ది. ఆ ఉమ్, తర్వాత ఒక పర్సన్ కూడా ఉండరు. ఎంత ఇంకేముంది? హ్యాపీగా ఉంటది ఆ లైఫ్. అంతే. నాకు ఎవరు లేరు అనుకునే బదులు, అమ్మాయి నాకు ఎవరు లేరు, నా పని నేను చేసుకోవచ్చు హాయిగా. నా 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 ధులోనే ఉంటుంది. నా పాటలు వింటాను, సినిమాలు చూసుకుంటా, ఏది నా నచ్చి నేను చేసుకుంటా, హాయిగా నా పనిలో నేను ఉంటా. అంతే. అంతే. ఇష్టమైతే వర్క్ చేసుకోను, లేదా ఇప్పటికప్పుడు నిద్రపోవడం. ఎగ్జాక్ట్లీ అంతే. అలా ఉంటే ఒక వరం. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ అలాంటి రోజు రాదు, అలాంటి జీవితం రాదు మనకి, ఎవరు లేకుండా మన పని మనం చేస్తున్నలాగా. ఇంకోటి, మన చుట్టూ 10 మంది ఉన్నారు అయినా హ్యాపీగా చేయాలి. అరే ఎంతమంది ఉన్నారు నా చుట్టూ ఇవాళ,
వస్తాయి, అనామలీస్ వస్తాయి. వాడేంటి సార్ కూర్చొని తింటాడు, ఏం చేయడు. ఓకే, వాడిని ఎలా మలుచుకోవాలి? అయితే ఇంటి బయటకి గెంటేయటమే, లేకపోతే వాడికి ఒక పని చెప్పటమే. చేయకపోతే మీ పని మీరు చేసుకోవడమే, వాడి పని వాడు వదిలేయాలి, వాడు వెళ్ళిపోతాడు. Yes. ఆ నాగ్గా చేయాలి, అది నేను నేర్చుకుంటారులేండి, నేర్పిస్తుంది లైఫ్. అది ఒకటే రావట్లేదు వంశీ గారు. ఈ క్లాస్ అటెండ్ అవుతాక అదేంటంటే చీటింగ్ అవుతుంది. అదే అంటున్నా, అదొక్కటే కొంచెం, అది మాత్రం బాగా నేర్చుకోవాలి. నాగ్గా చేయడం, ఆ, పాముని చంపాలి, కర్రెరగకూడదు. అది దెబ్బ పడాలి, కానీ కనపడకూడదు. పోలీసుడు దెబ్బలాగా. అంతే అవుతుంది, మెల్లగా అవుతుంది. యూనివర్స్ విల్ టీచ్. మీరు సరెండర్ స్టేట్లో ఉంటే నేను ఇలానే కొడతా అయినా తగలకూడదు అని చెప్పంటే అక్కడ కొద్దిగా యూనివర్స్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదొక్కటి మాత్రం నేను నేర్చుకోవాలి. అది నేను ఒప్పుకుంటా. నేర్చుకుంటారండి, అది ఎందుకంటే నేర్చుకుంటే అవ్వదు. అది అది మీరు నా స్పోకెన్ బేస్ వాయిస్ మెంటాలిటీ కి ఉంటే వచ్చిన అవ్వదు. అదొక్కటి, నా వాయిస్ ఒకటి ఉమ్, వస్తుంది, అందరికి అట్లా అదొక్కటి కొంచెం మౌల్డ్ చేసుకోవాలి నేను కూడా. అయిపోతుంది, మోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫాల్ట్లు మనం తెలుసుకోవాలి వంశీ గారు. అవును, ఫాల్ట్ కూడా కాదు, మనం అది. అంటే ఇంకొకటి కూడా ఉంది. అది ఉండటం వల్ల కూడా కొన్ని చాలా వరకు నేను సర్వైవ్ అయ్యాను. అవును, అవి టూల్స్ కదండి. ఉమ్, అది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే దానివల్ల కొన్ని బ్యాడ్ కూడా జరుగుతాయి కాబట్టి మనల్ని మనం కొన్నిటిని మార్చుకోవాలి. యా యా సరే అండి, ఉంటే నాకు వేరే కాల్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు. బాయ్. ఆత్మ నమస్తే. ఆత్మ నమస్తే.